హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నిన్న లోక్సభలో చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తాయంట. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల తర్వాత ఇవి పార్లమెంట్‌లో పాస్ అవుతాయి. తర్వాత చట్ట రూపం దాల్చనున్నాయి. ప్రత్యేకంగా ఇవి ద కాన్స్టిట్యూషన్ 130th అమెండ్మెంట్ బిల్ 2025, దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ మరియు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2025, ఈ 3 బిల్స్ కూడా ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఇవి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తాయంట. సో ఇదంతా చూస్తే భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ, స్టేట్ మినిస్టర్ కానీ వీళ్ళపైన సీరియస్ క్రిమినల్ చార్జెస్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళు తప్పు నిర్ధారణ కాకపోయినా వాళ్ళపైన చాలా పెద్ద అభియోగాలు ఉన్నప్పుడు, వాళ్ళు నెలల తరబడి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ ఉండదు. ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగపు విలువలకి అద్దం పడుతూ, దాంతోపాటు సుపరిపాలన కోసం, దాంతోపాటు ప్రజలు ఏ నమ్మకంతో అయితే వాళ్ళకి ఓట్లేశారో, ప్రజలు ఏ నమ్మకంతో అయితే వాళ్ళని ఎలక్ట్ చేసుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజల యొక్క హోప్స్ నిలబెట్టుకోవడానికి, అంటే రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలే మిన్న, అంటే రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలు వాళ్ళ సంక్షేమం మిన్న అని చెప్పుకొస్తూ ఈ బిల్లు రాబోతుందన్నమాట. ముఖ్యంగా క్యారెక్టర్ అండ్ కాండక్ట్, ఏదైతే వ్యక్తిత్వం ఉందో, వాళ్ళ ప్రవర్తన ఉందో, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎటువంటి అనుమానం లేకుండా, అంటే ప్రజల్లో పూర్తి స్థాయి నమ్మకం కలగాలి. ఒక రే ఆఫ్ సస్పిషన్ కూడా ఉండకూడదని చెప్పి